Yes, sit down, all of you. Let them get some fresh air. Well, fresh air randomly, okay? Let them feel happy. So you're not feeling happy. Let us play some song. ఒకసారి సాంగ్ ప్లే చేస్తారు, మీరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఈలోపు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ఈజ్ ఎగ్. ఓకే, సేమ్ రెండో ఏ అన్నా కూడా ఈనే. గెట్ గెట్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఐ. ఐస్ క్రీమ్ స్పెల్లింగ్ చెప్పండి. ఐసి ఐస్ క్రీమ్. సో ఐ అంటే ఐఏ. తెలుగులో ఐ రాసి ఇంగ్లీష్లో రాయమంటే ఐఏ రాయండి. ఈ కూడా అదే రాస్తారు ఇండియాలో. సో రెండు కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఇంగ్లీష్లో అతి తేలిక. మిస్టర్ హలో, కనిపిస్తున్నాను. చూడండి, తెలుగులో ఓ, ఇంగ్లీష్లో రాయమంటే ఇంగ్లీష్లో ఓ రాసేస్తే సరిపోతుంది. వెరీ ఈజీయా. ఓ ఆరెంజ్, అది ఆరెంజ్ కాదు, ఆరెంజ్. అది ఆన్ కాదు, ఆన్. ఆయిల్ కాదు, ఆయిల్. ఆయిల్. ఐ వాంట్ సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్. చూడండి, తెలుగులో ఎవరైనా ఓ రాసి ఇంగ్లీష్లో రాయమంటే మళ్ళీ మీరు ఓ రాయండి. ఇంగ్లీష్లో సున్నా చుట్టండి. అంత సున్నా చుడితే అది ఓ. తెలుగులో ఓ అయినా ఇంగ్లీష్లో రెండు ఒక్కటే. సింపుల్. ఇంగ్లీష్లో ఆ, తెలుగులో ఏ. ఇంగ్లీష్లో ఏ, తెలుగులో ఒక్కటే. వచ్చు. నేను చెప్పే కొత్తగా ఏం లేదు. ఓ ఓ ఓ సింపుల్. అవుట్. అవుట్ స్పెల్లింగ్ చెప్పండి. వాడు రన్ అవుట్ అయ్యాడు. ఓయూటి. అవుట్. అవులో ఏముందమ్మా, ఓయు. సో ఎవడైనా అవు అంటే ఓయు పెట్టేయండి. అవుట్లో టీ తీసేసి అవుట్. ఓయు. సింపుల్. నెక్స్ట్ సున్నాకి ఏం రాసుకోవాలి సార్ అని మీకు టైం అంటే ఇప్పుడు సపోజ్ ఎడవలిలో సున్నా లేదు కానీ విరిసే వంచాలో, వంచాలో వాపకం సున్నా, కందుకూరులో కాపకం సున్నా. మీకు డౌట్ వస్తుంది, కందుకూరు సున్నాకి ఏం రాయాలి ఇంగ్లీష్లో? సున్నాకి ఎన్ రాయాలి. తెలుగులో ఎవరైనా సున్నా రాసి ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎన్ పెట్టేయడం. అలా కాకుండా ఆ తర్వాత వచ్చే అక్షరం పా పా బా బా మా, పా బా మా వచ్చాయనుకోండి, అప్పుడు ఎం రాయాలి. సపోజ్ సున్నా తర్వాత వచ్చే అక్షరం సున్నా డిసైడ్ చేస్తుంది. సపోజ్ చూడండి, ఈ రెండు స్పెల్లింగ్ రాయగలరు ఎవరైనా? కే అంటే కేఏ. సున్నాకి ఏం చెప్పా? ఎన్. డియు. రాయండి. కేఏ ఎన్నా? అక్కడే మనం తప్పులో కాలేస్తాం. అక్కడ ఎన్ పెడితే తప్పుపోతుంది. అక్కడ సున్నా పెడితే ఏమవుతుంది? కమ్. కమ్ అన్నప్పుడు పక్కన ఏమొచ్చింది? పా. పా. నోరు మూసుకుపోతుంది కాబట్టి అక్కడ ఎమ్ము పెట్టుకోవాలి. కమ్. కన్ను అనట్లేదు కదా, కమ్. అప్పుడు ఎం పెట్టుకోవాలి. కమ్ పా. అర్థమైంది? ఇప్పుడు సున్నా తర్వాత వచ్చే అక్షరం మా గాని పా గాని మా బా పా బా మా, ఈ మూడు ఉంటే మాత్రం ఎం పెట్టుకోవాలి. మీకు అర్థం కాదు, డిక్టేషన్ అర్థమైపోతుంది. ఫైన్, అయిపోయింది. ఆహా అంటే ఏహెచ్ఏ. ఆహా. ప్లీజ్ స్టాప్ ఇట్. ఇది కానీ మీకు అర్థమైతే మీరు తెల్లారు. పిల్లలు చూడండి, మీరు బాగా తినొచ్చారా? వెరీ గుడ్. మైక్లో మాట్లాడాలని ఎవరు అనుకుంటున్నారు? మీలో ఎవరు మైక్లో మాట్లాడతారు మొదటగా? ఎవరు మాట్లాడతారా? వెరీ గుడ్. నీ పేరేం పేరు? హర్ష. హర్ష. హర్ష ఎన్నో తరగతి? 3వ తరగతి. వెరీ గుడ్. మైక్లో మాట్లాడుతుందా? సూపర్.
నిలబడి మాట్లాడతావా? నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పాలి. హలో యా, వెరీ గుడ్ మిస్టర్ హర్ష. నీ పేరేమిటి? హర్ష. నా పేరు హర్ష. వాట్ ఈజ్ యువర్ నేమ్? నా పేరు హర్ష. మై నేమ్ ఈజ్ హర్ష. వెరీ గుడ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? సాయంత్రం. వెరీ గుడ్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కొట్లో పని చేస్తుంటారు. ఇంకా ఏం చేస్తారు? టిఫిన్కి కట్టిస్తాడు. ఏంటి? వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తారు? ఇంకా గడ్డి మొబైల్ చేస్తారు. వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తారు? ఇంకేం చేయరు. టైలర్, హ? బట్టలు కుడతారా? కుట్టారు. మరి చెప్పాలి కదా. బట్టలు కుట్టే వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటాం? టైలర్. టైలర్. వెరీ గుడ్. మై ఫాదర్ ఈజ్ ఏ టైలర్. టైలర్. వెరీ గుడ్ రా. హర్ష చాలా బాగా మాట్లాడాడు. క్లాప్స్ కొట్టండి. అతను మాట్లాడతాడంట. తప్పు. మీ అసలు పేర్లు చెప్పాలి. ఏం పేరు నీ పేరు? మధుకిరణ్. మధు కిరణ్. ఎన్నో తరగతి చదువుతున్నావు? 6th. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరేంటి? అంకయ్య. అంకయ్య గారు అనాలి కదా. అంకయ్య గారు. అంకయ్య గారు. మీ అమ్మగారి పేరేంటి? సులోచన. సులోచన గారు. వెరీ గుడ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రేవంత్. రేవంత్. ఏ ఊరు రేవంత్ది? ఎడవల్లి. ఎడవల్లి. వెరీ గుడ్. నీకు నచ్చే టీచర్ ఎవరు? నీ ఎవరు? ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ పేరేమిటి? నాగమణి. నాగమణి గారు. నాగమణి గారు. వెరీ గుడ్. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. వెరీ గుడ్. నువ్వు భవిష్యత్తులో పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? సార్. టీచర్ అవ్వాలనుకుంటున్నావు. వెరీ గుడ్ మిస్టర్ మధు. టీచర్ అవ్వాలనుకుంటున్నారంట. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. మధులాగా ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? మిగిలిన వాళ్ళు ఏబిసిడీలు రాస్తూ ఉండండి. అయిపోయాయి సార్ అని చెయ్యెత్తండి. ఎవరు నిలబడద్దు. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే. అయిపోయిన వాళ్ళు చేయెత్తితే నేను తెలుసుకుంటాను. మిగిలిన వాళ్ళు ఇంగ్లీష్ రాసుకుంటూ ఉండండి. ఏబిసిడీలు మీకు ఎన్ని వచ్చో. ఎవరు మాట్లాడతారు నెక్స్ట్? మాట్లాడతావా? మీలో ఎవరు ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరు? మాట్లాడతావా? వెరీ గుడ్. మాట్లాడతావా? శశి. వెరీ గుడ్ శశి. చూడండి పిల్లలు, ఇప్పుడు నాగమణి మీకు తెలుగులో ఆ నుంచి అమహ వరకు రాసి చూపించండి. రాసావా తెలుగులో? సూపర్. అట్రా. ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఆవు ఇది. ఆవు రాయి బాబు. ఆవు. ఆవు రాసి చూపించాలి. ఆవు రాసి చూపించు. నీ పేరేంటి? వినపడ్డంలా. దగ్గర పెట్టుకో మైక్. దగ్గర పెట్టుకో మైక్. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరేంటి? బాలరాజు గారు. మీ అమ్మగారి పేరేంటి? రమా గారు. ఎన్నో తరగతి చదువుతున్నావు శశి? ఎన్నో తరగతి నీవు? ఎన్నో తరగతి చదువుతున్నావు? 1. వెరీ గుడ్ శశి. శశి చాలా చక్కగా మాట్లాడింది. క్లాప్స్ కొడదామా?
నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? నెక్స్ట్ ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు? అందరూ మాట్లాడొచ్చు, మనందరం పిల్లల. ఓకే, నేను ఒక్కడనే పెద్దవాడిని. అయిపోయిందా? నువ్వు ఇటు వచ్చాయి, నాకు చూయించు. వెరీ గుడ్, నువ్వు కూడా ఇటు వచ్చాయి. దూరంగా నిలబడు. కోవిడ్ ఉంది కాబట్టి కొంచెం దూరంగా ఉందాం. పిల్లలు, మన కోసం మీ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఒక అద్భుతమైన కథ చెప్పబోతుంది. చూద్దామా? ఎస్, కమాన్. నీ గురించి చెప్పు ముందు. My name is Nagalakshmi. I am studying 6th class. My village name is Patapadu. Yes. My mother name is? My mother name is Subbulu Garu. My father name is Brahmay Garu. My brother name is Naga Chaitanya. I am studying 6th class. Okay. My mother is a? My mother is a homemaker. My father is a? Homemaker. Okay. మీ డాడీ ఏం చేయడా? అరే నిశ్శబ్దంగా ఉండండి రా. చూడండి, మీరు అరిస్తే కథ ఆగిపోతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పదలుచుకున్న స్టోరీ. చెప్పు, మైక్లో చెప్పు. అనగనగా ఉల్లిపాయ అంత ఊరిలో, గుమ్మడికాయ అంత గుడిసెలో, మునక్కాయ అంత ముసలామ ఉండేది. ముసలామ తోటకూర అంత తోటలోకి వెళ్తా వంకాయ అంత వజ్రం చిక్కింది. ఆ వంకాయ అంత వజ్రాన్ని పాలకూర అంత పేపర్లో చుట్టుకొని గుమ్మడికాయ అంత గుడిసెలోకి వచ్చి బీరకాయ అంత బీరువాలో పెట్టింది. కిటికీలో నుంచి దొండకాయ అంత దొంగోడు చూసి మునక్కాయ అంత ముసలామ తోటలోకి వెళ్ళగా దొంగోడు బీరకాయ అంత బీరువాని పగలగొట్టుకొని వంకాయ అంత వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. తోటకూర అంత తోటలో అవ్వుందని తెలియక అటువైపే వెళ్ళాడు. మునక్కాయ అంత ముసలామ చూసింది. దొండకాయ అంత దొంగోడు ఆగు అని ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. మన తెలివైన మునక్కాయ ముసలామ పోలీసులకి ఫిర్యాదు చేసింది. పొట్లకాయ అంత పోలీస్ జీడిపప్పు అంత జీబులో వెళ్ళి దొండకాయ అంత దొంగని పట్టుకొని వంకాయ అంత వజ్రాన్ని అవ్వకిచ్చేసి దొండకాయ అంత దొంగని జాంకాయ అంత జైల్లో వేసి తాటకాయ అంత తాళం వేసింది. వెరీ గుడ్. ఈ కథలో నీతి ఏంటి? ఎప్పుడు దొంగతనం చేయకూడదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హర్ష పక్కన కొద్దిగా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బాలచంద్ర గారు. ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం కలిసి చదివాం. 1 నుంచి 6వ తరగతి వరకు కలిసి చదివాం. 7వ తరగతికి నేను కనిగిరి వెళ్ళాను. అతను 7వ తరగతి దర్శిమంచులోనే చదివారు. ఈరోజు అతని కొడుక్కి నేను చదువు చెప్తున్నాను. నువ్వు రాబో ఇట్లా. నాయుడు, కమ్ ఇన్ హియర్. నువ్వు ఎన్నో తరగతి అమ్మా? సెకండ్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి. సో చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నాడు మా ఫ్రెండ్ బాలచందర్. సో నాకు ఒక బేబీ ఉంది. ఆ బేబీ జస్ట్ 2 months ఓన్లీ. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ బాలచందర్, మీ అబ్బాయికి చదివించే అవకాశం ఇచ్చినందుకు. కదా, గొప్ప అవకాశం నాకు. మా ఫ్రెండ్ అబ్బాయికి నేను
చదివి చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు అది తెరకిష్ట అవుతుంటుంది అది యా చాలా ఎస్